ఏదన్నా బెల్ట్ షాప్లో ఉన్నారా మద్యం అట్లా ఏమన్నా? లేదు సార్, అక్కడే సార్ వైన్స్ దగ్గరే. వైన్ షాప్లోనే ఉన్నారు. వైన్ షాప్లోనే బండి అంత కండిషన్గా ఉండేనా మీరు బయలుదేరేటప్పుడు? ఉంది సార్. దానికి ఏమంటే డూమ్ లైట్ ఒకటి లేదు. ఇప్పుడు ఏమన్నా పెట్రోల్ బంక్ కాడికి వెళ్ళారు కదా, ఆడ బైక్ సీసీ ఫుటేజ్లో కూడా చూస్తే అంతా కొంత ర్యాష్గా ఉండి మీరు అదే సీసీ ఫుటేజ్లో చూస్తే మీ ఫ్రెండ్ శివశంకర్ నువ్వు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళతో ఏమన్నా గొడవ అన్నారా? ఏం గొడవ లేదు సార్. పెట్రోల్ వేయించుకున్నారా? వేయించుకున్నాం సార్. ఎంత వేయించుకున్నారు? 300 వేయించుకున్నాం. 300. సో పెట్రోల్ వేయించుకున్న తర్వాత ఎన్ని గంటలకు అక్కడ నుంచి డోన్కి బయలుదేరారు? 2:20 అయింది. 2:20కి బయలుదేరినాం. ఎంత స్పీడ్లో పోతున్నారు మీరు? పోయేటప్పుడు మామూలుగానే వెళ్తున్నారా జనరల్గా హై స్పీడ్లో? 70 పైన ఉంది సార్. డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు? శివశంకర్. నువ్వు బ్యాక్ సైడ్ కూర్చు. తర్వాత ఇప్పుడు వెళ్తున్న క్రమంలో ఎలా కింద పడిపోయినారు? డివైడర్కి బండి తగిలిచ్చినాడు సార్ ఆయన. తర్వాత కింద పడిపోయినాడు. ఓవర్ స్పీడ్. ఇప్పుడు పడినప్పుడు వెనుక నుంచి ఏమైనా బస్సు వచ్చి కొట్టిందా లేకుంటే మీ అంతకు మేమే ఉన్నాం సార్. తర్వాత ఇట్లా మరి అతనేమో తీవ్రంగా గాయపడి అక్కడెక్కడే చనిపోయినాడు, నువ్వేమో ఎలా మరి? గడ్డిలోకి స్లిప్ అయిపోయినా సార్. ఎగిరిపోయి జంప్ అయిపోయి తర్వాత ఆయన నేను శవం తీసి సైడ్కి వేసిన. అంటే స్పాట్లోనే చనిపోయినాడా కొద్దిసేపటి తర్వాత చనిపోయినా? స్పాట్లోనే చనిపోయినాడు. అంటే రోడ్డు పక్కలేనా కొంచెం దూరంలో ఉన్నాడు? రోడ్డుకి మిడిల్లో సార్. మిడిల్లో చనిపోయినాడు. సైడ్కి లాగేసిపోయినా సార్. తర్వాత బస్సు వచ్చి వల్ల ఫైర్ ఇంజరీ. అంటే నువ్వు రోడ్డుకు రైట్ సైడ్ డివైడర్ ఉంది, ఆ డివైడర్ గడ్డిలో పడిపోయా? అవును సార్. నీకేం గాయాలు తగలం? నాకు ఇక్కడ చిన్న చిన్న దెబ్బలు తగిలి. ఇక్కడ ఇప్పుడు నువ్వు కింద పడిన తర్వాత వెంటనే లేచావా? శక్తి ఉందా నీకు? లేచిన శక్తి ఉంది సార్. లేచిన పోయినావా మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావా? ఫ్రెండ్ దగ్గరికి పోయినా, పలకరించిన, పలకలే, సైడ్కి వేసిన. అంటే అప్పటికే అపస్మార స్థితిలో వెళ్ళాడు. ఓకే. అతన్ని ఏమన్నా ట్రై చేసినావా లేపి పక్కన వండుకోవడం? ట్రై చేసిన, లేపితే లేస్తలేడు. ఇంకా సైడ్కి లాగేసిన. ఎంత టైం పట్టింది ఆ నుంచి తీసుకొని అక్కడికి వెళ్ళేసరికి? ఆయన ఒక 2 minutes. తర్వాత ఇప్పుడు అతన్ని అయితే తీసి పక్కన పెట్టినాడు, బండి మధ్యలో పడిపోయింది, వెహికల్స్ ఇటువైపు నుంచి వస్తుంటాయని తెలుసు, ఎందుకు తీయలేకపోయావు అంత అర్లీగా? లేకపోయినా సార్ బండి. ట్రై చేసినావా తీయాలని? ట్రై చేసిన, అంతే లోపల బస్సు ఓవర్ స్పీడ్ రావడంతో నేను తప్పుకున్నా సైడ్కి. ఇప్పుడు నువ్వు బండి తీసే క్రమంలో ఏమన్నా ఇంకా ఇతర వెహికల్స్ వచ్చిపోయినాయా? పోయినాయి. ఈ బస్సు ఓవర్ స్పీడ్ రావడంతో నేను తప్పుకున్నా గడ్డకి. బస్సు నుంచి తప్పించుకొని డివైడర్ సైడ్ వెళ్ళిపోయావు. తర్వాత ఆ బస్సు కింద బైక్ అనే విషయం గమనించిన సార్. పోయింది అది బైక్. ఇంకా అప్పటికే బస్సు బైక్ను లాక్కెళ్ళింది. చూసిన సార్. తర్వాత తీసుకుపోయిన తర్వాత ఎంత దూరం అక్కడికి తీసుకుపోయిన తర్వాత మంటలు అక్కడే వచ్చినాయా? నువ్వు ఆ బస్సు డ్రైవర్ బ్రేక్ వేసిన తర్వాత మంటలు వ్యాపించినాయి? ఒక 30 మీటర్లు పోతూనే మంటలు స్టార్ట్ అయినా. అప్పటికే చిన్నగా నిప్పురవలు వచ్చినాయి. బగ్గన అంటుకుపోయింది. అది బస్సు డ్రైవర్ బ్రేక్ వేసేసరికి మొత్తం అంటుకుపోయింది. తర్వాత నువ్వు ఆ సమయంలో ఆ బస్సు నీ కళ్ళ ముందే అంటుకుపోయిన విషయాన్ని అంటే గమనించావా? అంతా కూడా నీ ముందే కదా జరిగింది? అవును సార్. భయం వేసి నేను తప్పుకున్నా సార్. ఇంకా మంటలు చేసి తప్పుకొని వెళ్ళిపోయినా సైడ్కి. ఇప్పుడు నువ్వు ఆడున్నప్పుడు ఈ హైవే వాళ్ళు వచ్చిందా ఏమన్నా వెహికల్స్ వేసుకొని? ఎవరేం రాలేదు సార్. తర్వాత పోలీసులు వచ్చిందా? అందరూ వచ్చినారు సార్. పోలీసులు వచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? లేదు సార్, ఉన్నా. వాళ్ళు వచ్చినప్పుడు ఉన్నా. ఇంకా అంతా ఫైర్ ఇంజన్ అన్నీ వచ్చినప్పుడు నేను ఇంకెళ్ళిపోయినా. అప్పుడు బండ్లన్నీ జామ్ అయిన బండ్లన్నీ పోతున్నాయి, ఒక్కొక్కటి వెళ్ళిపోయినా సార్. నువ్వు అక్కడి నుంచి దెబ్బలు తగిలినాయి, నడవగలిగావా? నడవలేని శక్తి? నడిచిపోయాను. పెద్ద గాయాలు అయితే ఏం తగలే? పెద్ద గాయాలు అయితే ఏం లేదు. ఎట్టా వెళ్ళావు? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? బైక్ ఐచర్కి వెళ్ళిపోయినా నేను. ఎక్కడికి? ఊరికి, డోన్కి. డోన్లో ఎక్కడ ఉన్నావు? బస్ స్టాండ్. 6 గంటలకు బస్సు ఉంది. అడవి లోపల 5 అయింది. ఇంకో గంట సేపు వెయిట్ చేసేసిన. బస్సు వచ్చి బస్కి వెళ్ళిపోయినా సార్. రాంపల్లి మీ ఊరు బస్సు ఆర్ఎస్ పెండకల్ బస్సు వచ్చినాక బస్సులో వెళ్ళిపోయినా సార్. తర్వాత ఆ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయావా? పెళ్ళికి ఇంటికి వెళ్ళిపోయినా. ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళావా పెళ్ళికి వెళ్ళా? ఇంటికి వెళ్ళా. జరిగిన విషయం అక్కడ మీ నాన్నగారు ఉంటారు కదా, ఆయనతో చెప్పావా? చెప్పలేదు సార్.
మళ్ళీ ఇప్పుడు పోలీసులకు ఎలా తెలిసింది, ఎప్పుడు నిన్ను పోలీసులు పట్టుకున్నారు? ఆ రోజు నైట్ కల్లా క్యాచ్ చేసేసారు. ఇప్పుడు మీ ఫ్రెండ్ది సెల్ ఉండేదంటనే, అది మళ్ళీ నువ్వు తీసుకెళ్ళావా? అక్కడ నేనే తీసుకెళ్ళినా సార్. తీసుకెళ్ళావు. ఏం చేసినావు సెల్లు? ఏం చేయలేదు సార్, ఒకసారి పెట్టుకున్నాను నా దగ్గర అంతే.